హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్. నేను మీ రూపేష్. ఈ రోజు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ చెప్పుకుందాం. అలాగే నెక్స్ట్ నేను ఏ కాలేజ్కి కట్ ఆఫ్ చెప్తానో ఆ కాలేజ్ నేమ్ వీడియో లాస్ట్లో చెప్తాను. సో దీనివల్ల మీకు నెక్స్ట్ కట్ ఆఫ్ చెప్పబోయే కాలేజ్ నేమ్ ముందుగానే తెలుస్తుంది. ఈ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఉంది. ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ని 2023లో స్థాపించారు. ఈ కాలేజ్లో 150 MBBS సీట్స్ ఉన్నాయి. కాలేజ్ నుండి 6.6 కిలోమీటర్స్ దూరంలో విజయనగరం బస్టాండ్ ఉంది. కాలేజ్ నుండి 6.1 కిలోమీటర్స్ దూరంలో విజయనగరం రైల్వే స్టేషన్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకేమన్నా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు 2 పాయింట్స్ తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఇక్కడున్న మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మినిమం 20 మార్క్స్ ఎక్కువగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ని కాకుండా దానికి ముందు ఉన్న ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో తక్కువ మార్క్స్కి 1 or 2 సీట్స్ మాత్రమే లక్కీగా వస్తాయి, అన్నీ కాదు. సో ఫేజ్ 4 కట్ ఆఫ్ని మీరు టార్గెట్గా పెట్టుకోవద్దు. ఈ పాయింట్స్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ర్యాంక్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, M అంటే మేల్ అని, F అంటే ఫిమేల్ అని. ఇక్కడ BCA బాయ్స్లో 539 మార్క్స్కి 2686 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఈ 2686 అనేది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, 539 అనేది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక BCD బాయ్స్లో 571 మార్క్స్కి 1505 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్లో 569 మార్క్స్కి 1570 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఈ 571 మార్క్స్కి మీరు ఒక 20 మార్క్స్ యాడ్ చేసుకొని టార్గెట్గా పెట్టుకోండి. అప్పుడు మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు కట్ ఆఫ్ చూపెడుతున్నాను, చెక్ చేసుకోండి. ఇక మనం ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్ చూసేద్దాం. ఈ కాలేజ్లో అన్రిజర్వ్డ్ సీట్స్ లేవు. ఈ ఏపీయూఆర్ కేటగిరీలో ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవాలి. తెలంగాణ స్టూడెంట్స్ ఈ ఏపీయూఆర్ కేటగిరీలో సీట్స్ తీసుకోలేరు. ఈ ఏపీయూఆర్ కేటగిరీలో ఎవరెవరు సీట్స్ తీసుకోవచ్చు అంటే ఎస్వియు స్టూడెంట్స్ ఏయూ రీజియన్లో తీసుకోవచ్చు, ఏయూ రీజియన్ స్టూడెంట్స్ ఎస్వియు రీజియన్లో తీసుకోవచ్చు. అలా ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. ఇక్కడ ఓసీ బాయ్స్లో 587 మార్క్స్కి 1048 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఈ 587 మార్క్స్కి మీరు ఒక 20 మార్క్స్ యాడ్ చేసుకొని టార్గెట్గా పెట్టుకోండి. ఇక బీసీబీ గర్ల్స్లో 544 మార్క్స్కి 2475 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఎంయూ అంటే మాపప్ రౌండ్ అనండి, అంటే ఫేజ్ 3 కిందికి వస్తుంది. ఇది ఏపీలో ఫేజ్ 3 అలా ఇవ్వలేదు, మాపప్ రౌండ్ అని ఇచ్చారు. సో అలా ఇక అయిపోయింది. మీకు నేను చెప్పిందంత అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఏ కాలేజ్ కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేను కామెంట్ చేయండి. ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. నేను నెక్స్ట్ కట్ ఆఫ్ నుంచి చెప్పబోయే కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.